నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను మీ ప్రసాద్. ఏదైతే తిరుమల తిరుపతి శ్రీవారి ప్రసాదానికి సంబంధించిన వ్యవహారం చిలికి చిలికి గాలివాన అయింది. అఫ్ కోర్స్ అది హిందీ సోదరుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి వాళ్ళ ఆవేదన అర్థం చేసుకోవాలి. సో ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు గారు అట్లా చేస్తారు వ్యాఖ్యలు అని చెప్పేసి వైసీపీ నాయకులు కావచ్చు అనేక రకాలుగా అభిప్రాయపడతాం. ఈ క్రమంలో ఇదంతా కాదని చెప్పేసి ఈ కేసుకు సంబంధించిన వ్యవహారం సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సో రాష్ట్రానికి సంబంధించిన సిట్ వేసినప్పుడు అలా కాదు సిబిఐకి ఇవ్వాలి అని చెప్పేసి వైసీపీ నాయకుల డిమాండ్. సో ఇక్కడ సిబిఐకి వేస్తే ఏళ్ల తరబడి కొనసాగుతూ ఉంటది అనే ఉద్దేశం మీద వైసీపీ వాళ్ళు అభిప్రాయపడుతున్నారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. సో ఈ రెండిటికి సమాంతరంగా నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి అంటే ఒక సిట్ని ఏర్పాటు చేసింది. ఇద్దరు సిబిఐ అధికారులు, ఇద్దరు రాష్ట్రానికి సంబంధించిన అధికారులు, ఒక ఫుడ్ సేఫ్టీ అధికారి అనమాట, అతను ఒక ఎక్స్పర్ట్. సో ఈ ఐదుగురితో సిట్ని ఏర్పాటు చేసింది. సో ఇక్కడ ఎవరికి ఎటువంటి అభ్యంతరాలు తలెత్తకుండా ఉండడం కోసమే బహుశా ఇటువంటి నిర్ణయం తీసుకుందేమో సుప్రీంకోర్టు అన్నట్టుగా ఉంది. సో మంచిదే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే పారదర్శకత లోపించింది అనడానికి అవకాశమే లేకుండా ఆ యొక్క కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ తీర్పుకు సంబంధించిన వ్యవహారంలో ఎవరికి నచ్చినట్లుగా వారు, ఒకరేమో మాకు అనుకూలంగా ఉందని వీరు, వాళ్ళకి అనుకూలంగా ఉందని వాళ్ళు, ఎవరికి వాళ్లే. సో అందు గురించే ఈరోజు టైటిల్ కూడా మనం పెట్టింది సుప్రీం కోర్టు తీర్పు ఎవరికి తీపి ఎవరికి చేదు. ఎవరికి వాళ్ళు మాకే తీపి అని వాళ్ళు, అవతల వాళ్ళకి చేదు వచ్చిందని వీళ్ళు. సో ఈ విధంగా ఉన్న వ్యవహారం పైన ఈరోజు మనం చర్చ కొనసాగించబోతున్నాం. చర్చలో పాల్గొనబోతున్న వారు కొమ్మూరి కనకారావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే రాజకీయ విశ్లేషకులు మరియు లాయర్ అయినటువంటి ముప్పాళ్ళ సుబ్బారావు గారు. మిగతా వాళ్ళు టీడీపీకి సంబంధించి అధికార ప్రతినిధి, అలాగే బీజేపీ అధికార ప్రతినిధి మరికొంతసేపులో జాయిన్ అవబోతున్నారు. ముందుగా సుబ్బారావు గారితో మాట్లాడు. సుబ్బారావు గారు నమస్తే అండి. సార్, ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు చెప్పిందో ఆ తీర్పుని బట్టి అసలు సాధారణంగా ఇప్పుడు రాజకీయ పార్టీలు మీకంటే మీకు చెప్పబడింది అని చెప్పేసి ఎవరి తగ్గట్టుగా వాళ్ళ మీడియాలో ప్రచురిస్తున్న సమయంలో అసలు వాస్తవాలు ఏంటి అనేది ప్రజలకు అర్థం కావాల్సిన అవసరం చాలా ఉంది. సో ఈ క్రమంలో మీరు చెప్పండి సార్. ఒకటి, మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం కొన్ని అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి ప్రభుత్వ న్యాయవాదుల్ని ప్రశ్నించింది. దాన్ని కొంతమంది విపరీతంగా దాన్ని స్క్రోల్ చేశారు. ఇంకేముంది, లడ్డూలో కల్తీ లేదు, న్యాయమూర్తులే చెప్పారు, న్యాయమూర్తులే ప్రభుత్వాన్ని ప్రశ్నించారని చెప్పేసి అని విస్తృతంగా సోషల్ మీడియాలోనూ బ్లూ మీడియాలోనూ చాలా స్పష్టంగా దాన్ని విస్తృత ప్రచారం చేశారు. సరే, నిన్న వాటికి చాలా స్పష్టంగా ప్రభుత్వ తరపున న్యాయవాది కానీ లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం తరపున న్యాయవాది కానీ స్వయంగా సమాపించారు. దాని ఏంటంటే వాళ్ళ డిమాండ్, అసలు చంద్రబాబు నాయుడు గారు విచారణ జరుగుతున్నప్పుడు ఆయన ప్రకటన ఎలా ఇచ్చాడు, ఒక స్టేట్కి హెడ్గా ఎలా ఇచ్చారనేది ఒక ప్రధానమైన అనుమానాన్ని వ్యక్తం చేశారు. అయితే దానికి ప్రభుత్వ న్యాయవాది చాలా స్పష్టంగా ఏం చెప్పాడంటే, ఆయన లడ్డు విషయమై పాత్రికేయుల సమావేశం పెట్టలేదు, ఆయన 100 రోజుల ప్రభుత్వం యొక్క పని విధానాన్ని పాలన పెట్టారు, పాత్రికేయుల సమావేశం పెట్టారు. దాంట్లో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి రిపోర్ట్ వచ్చింది కాబట్టి, ఎనాలిసిస్ రిపోర్టు, దాంట్లో అడల్ట్రేషన్ జరిగిందని చెప్పినారు కాబట్టి దాన్ని ప్రస్తావించారు, కోసమే పెట్టలేదని. రెండు చాలా స్పష్టంగాను ఈ యొక్క 4 ట్యాంకులు 2024 ట్యాంకులు, 12/7/2024 ఒక 2 ట్యాంకులు నేతికి సంబంధించినవి, అవి రిటర్న్ చేశాము, వెనక్కి పంపామన్నారు కదా. ఈ లడ్డులో కల్తీ నెయ్యి వాడనేది ఉత్పన్నం కాదు అని చెప్పి కొంతమంది వచ్చినప్పుడు దానికి చాలా స్పష్టంగా లోత్రా చెప్పాడు. ఆయన చెప్పింది ఏంటంటే, ఆల్రెడీ ఇది ఈ పాలనలో జరిగినటువంటి ఏఆర్ డైరీతో చేర్చుకున్న అగ్రిమెంట్ కాదు, ఇది
ఈ డైరీ డిసెంబర్ నుంచి 2023 నుంచి కూడా ఈ నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేస్తా ఉన్నారు. ఉమ్. కాబట్టి ఇప్పుడు ఈ తేదీలో తెలిసింది, అంతకు ముందు కూడా అదే నెయ్యి సప్లై చేసినారు కాబట్టి దాన్ని వాడకానికి వచ్చారు అని చెప్పారు. రెండోది ఇంకోటి ఏమంటున్నారంటే వైఎస్ఆర్సీపీ నాయకులు 2 నెలలు అయిపోయిన రిపోర్ట్ వచ్చి ఎందుకు ఇప్పటి వరకు ప్రభుత్వం బయటపెట్టలేదు, ఇప్పుడు ఎందుకు బయటపెట్టిందని వీళ్ళు అంటున్నారు. న్యాయమూర్తులేమో ఒక స్టేట్ హెడ్ ఎలాగా దీన్ని బహిర్గతం చేస్తారని ఆయన అంటున్నారు. దానికి స్పష్టంగా, ఎందుకంటే 2 నెలల తర్వాత రిపోర్టు బయట పెట్టే జాప్యం ఎందుకు జరగదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తూ ఉంటే, నిజంగా కనుక ఆయన కనుక చెప్పకపోతే అది మీరు రిపోర్ట్ ఇచ్చినా కానీ మీరు గమ్ములు కూర్చున్నారు కాబట్టి మీకు కూడా దాంట్లో ఏమైనా వాటా ఉందా అనే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఎందుకంటే ఇక్కడ 2 నెలల సమయం చాలా ప్రాసెస్ చేసుకోవడానికి తీసుకోలేరుగా. అదే కాబట్టి ప్రభుత్వం విమర్శలు ఇంకోటి కూడా చిట్టి విషయంలో చెప్పాడు. ఆయన అభిప్రాయం ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ గా చెప్పమన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసినటువంటి సిట్టులో నిబద్ధత కలిగినటువంటి కాంపిటెంట్ అథారిటీ ఉన్నారు, వాళ్ళు విచారణ జరిపితే మాకు అభ్యంతరం లేదు, మాకు ఎటువంటి అభ్యంతరం లేదని కేంద్ర ప్రభుత్వం తరపున న్యాయవాది చెప్పాడు. అంతేకాకుండా ఇంకో మాట అన్నాడు, ఒకవేళ న్యాయమూర్తులు కనుక భావిస్తే మేము కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణ పెట్టండి, అధికారుల పర్యవేక్షణ అని చెప్పేసి అన్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఈ సిట్టులో ఉన్న అధికారులు నిబద్ధత కలిగిన అధికారులని దగ్గర పెట్టి కేంద్ర ప్రభుత్వం ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల యొక్క రిపోర్ట్ వాళ్ళ దగ్గర ఉంది, ఆ రిపోర్టే పెట్టారు. ఎందుకంటే దీంట్లో సిట్లో త్రిపాఠి లాంటి వాళ్ళు ఉన్నారు, సీనియర్ మోస్ట్ మెంబర్స్, ఐపీఎస్ అధికారులు, నిబద్ధత కలిగినటువంటి నిర్మోహమాటంగా విచారణ చేయగలిగినటువంటి నిబద్ధత కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారనేది వాళ్ళు భావించారు. రెండోది ఇక్కడ తర్వాత గవాయి గారు ఏదైతే న్యాయమూర్తి గారు అలా కాదు, కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం సిట్ని మేమేమి అనుమానించడం లేదు, కానీ సిబిఐకి సంబంధించినటువంటి 2 సీనియర్ అధికారులు, అలాగే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒకళ్ళు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఒక 2 పోలీస్ అధికారులని నియమించుకునే పరిస్థితి చేసుకోండి. దీన్నన్నింటినీ కూడా సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఇది జరగాలంటే ప్రవీణ్ సూద్ ప్రజెంట్ సిబిఐ డైరెక్టర్, ప్రవీణ్ సూద్ గారు నిష్పక్షపాతంగా వ్యవహరించే వ్యక్తి అని ఆయన మీద ఉంది, ఆయన పర్యవేక్షణలో చేయమని చెప్పారు తప్ప ఎక్కడా కూడా. ఒకటైతే వాస్తవం అండి, ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టులో కలుషితమైనటువంటి నెయ్యి అనేది నిర్ధారణ అయింది. ఇంకోటి కూడా ఇవాళ చాలా స్పష్టంగా వస్తా ఉంది, దాదాపుగా అధిక రేట్లతో దాదాపుగా 355 రూపాయలకి ఏఆర్ డైరీ వాళ్ళు ఇతర డైరీల దగ్గర కొనుగోలు చేసి తిరుమల తిరుపతి దేవస్థానానికి 320 రూపాయలకి ఎలాగిస్తారండి? ఎవరైనా 35 రూపాయలు కొనుగోలు చేసి 35 రూపాయల నష్టానికి ఎవరైనా అమ్ముతారా? ఏదైనా ₹1 ₹2 లాభం వేసుకుని అమ్ముతారు తప్ప నష్టానికి ఎలా సప్లై చేశారు అంటే దీంట్లో ఏమి రాయిగా ఉంది అసలు? అంతేకాకుండా దాదాపుగా సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉండగా కేజీ 490 రూపాయలకి నెయ్యిని కొన్నారు. తర్వాత కరుణాకర్ గారు అధికారంలోకి వచ్చి చైర్మన్గా అయిన తర్వాత అది 320 రూపాయలకు కేజీ నెయ్యి కొన్నారు. బాగుంది, తగ్గించుకున్నాడు. అసలు ఇక్కడ తేవాల్సింది ఏంటంటే కరుణాకర్ రెడ్డి గారు కొన్నటువంటి నెయ్యి 320 రూపాయలది సుబ్బారెడ్డి గారు 490కి అగ్రిమెంట్ చేశాడా? చేస్తే దీంట్లో ఎంత అవినీతి జరిగింది? లేదు, సుబ్బారెడ్డి గారు చెప్పిందే నిజమైన నెయ్యి, స్వచ్ఛమైన నెయ్యి కాబట్టి కరుణాకర్ రెడ్డి గారు 320 రూపాయలు కొంటే నాణ్యత లోపానికి సంబంధించినటువంటి నెయ్యిని కొని భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీశాడా? ఇది ఈ రెండింటికి మధ్యలో ఒకటి ఉంది సార్. ఏఆర్ కంపెనీ వాళ్ళు 2023 నవంబర్ 25వ తేదీన ఒకటి ఇచ్చారు, 406 రూపాయలకు తక్కువ అయితే మేము ఇవ్వలేము అన్నట్లుగా. కరెక్ట్. ఆల్రెడీ గతంలో
చెప్పండి. 406 రూపాయలకి మాకు గిట్టుబాటు కాదు అని తిరస్కరించినండి ఏఆర్ డైరీ వాళ్ళు. అవును. ఉమ్, ఈ రోజున 320 రూపాయలు, ఒక 2-3 పైసలు అటు ఇటు తేడాలో ఉంది. 320 రూపాయలకి ఎలా సప్లై చేశారు? కరెక్ట్. అంటే ఇక్కడ ఒకటండి మనం ఆలోచించాల్సింది, ఉమ్, ప్రపంచంలోనే రెండవ అత్యధిక ఆదాయం వచ్చేటువంటి దేవాలయము తిరుమల తిరుపతి దేవస్థానం. ఉమ్, కాబట్టి భక్తుల యొక్క సౌకర్యాలను ఏదైతే ఈ లడ్డు లాంటి, ఏదైతే భక్తులు అమితంగా ప్రేమించేటువంటి లడ్డు లాంటివి ఉన్నాయో, వీటిని అవును. నాణ్యత పెంచుతూ అవసరమైతే నా వచ్చినటువంటి విరాళాల నుంచి ప్రజల సౌకర్యార్థం ఖర్చు పెట్టాలి. కానీ దురదృష్టం అవును. ఏమైందంటే, ధార్మిక సంస్థలు తిరుమల తిరుపతి దేవస్థానం లాంటివి రాజకీయ ఉమ్, పునరావాస కేంద్రాలుగా మారిపోయినాయి. ఉమ్, కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు ఒకదాని మీద ఇచ్చిందండి విచారణ, నెయ్యి లడ్డు. కానీ భక్తులు అది అంతవరకే పరిమితం అవట్లా. ఎందుకంటే దాంట్లో అన్య మతస్థులను ఉద్యోగాల్లో నియామకాలు చేశారు. గతంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళే బస్సు టికెట్ల మీద కూడా అన్య మతాలను ప్రచారం చేస్తూ టికెట్లు పంపిణీ చేశారు. దీంట్లో అనేకమైన కుంభకోణాలు జరిగినాయి. దీంట్లో అనేకమైన అవినీతి కార్యక్రమాలు జరిగినవి. చివరికి దర్శనాలకు సంబంధించిన టికెట్లు కూడా అమ్ముకునే పరిస్థితి వచ్చింది. సుబ్బారెడ్డి గారిది వీడియో రిలీజ్ అయింది కదా, దర్శనానికి 400 ఏంటి, 2000 చేయండి అంటే. ఉమ్, ధార్మిక సంస్థలని, దేవాలయాలను కూడా వ్యాపార సంస్థలుగా ఈ రోజున వాళ్ళు ఆలోచిస్తున్నారు అనేది ఇక్కడ మనకి స్పష్టంగా కనబడతా ఉంది. అవును. కాబట్టి భక్తుల యొక్క మనోభావాలను గౌరవించే విధంగా వ్యవహరించాలి. ఈ రోజున ఇక్కడ స్పష్టమండి, సుప్రీంకోర్టు కూడా ఇది కలుషితము అయినటువంటి నెయ్యిని వాడారు దీంట్లో అని నిర్ధారణకు వచ్చిన తర్వాతే సిట్ని విస్తృత ప్రాతిపదిక మీద దాన్ని ఒక కమిటీని రూపకల్పన చేసింది. కాబట్టి ఈ రోజున ఉమ్, ఆల్రెడీ అసలు ఎవరు టెండర్ ఇచ్చారు, టెండర్ కండిషన్స్ ఎందుకు సడలింపులు చేశారు, ఎందుకు ఇవ్వలేని నేను సప్లై చేయలేనన్నోడికి ఏ విధంగా సప్లై ఇచ్చారు, అసలు ఆయనకి అంత నెయ్యిని ఉత్పత్తి చేసేటువంటి స్తోమత ఉన్నటువంటి ఏఆర్ డైరీ ఏరా, లేదా ఆ స్తోమత లేనటువంటి ఏఆర్ డైరీకి ఏ విధంగా మీరు ఇచ్చారు, ఇవన్నీ కూడా ఈ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కమిటీ ఆదేశాల ప్రకారం ఏర్పడినటువంటి కమిటీ నిర్ధారణ చేయవలసిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రైట్. కూడా ఈ యొక్క నెయ్యి లడ్డు వరకే కాకుండా గత 5 సంవత్సరాల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏమేమి కార్యక్రమాలు జరిగాయి, దాంట్లో ఏమైనా అవినీతి అక్రమాలు ఏమైనా చోటు చేసుకున్నాయా, దాని మీద కూడా దీని అనంతరం సమగ్ర విచారణ తెలిసి కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాల్ని గౌరవించవలసిన అవసరం ప్రభుత్వం మీద ఉన్నదనేది ఇక్కడ మనం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ఇంకోటి ఏమంటున్నారు, దీన్ని సెక్యులరిజంతో ముడిపెడుతున్నారు. చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎంచేతంటే దేవాలయాలకి, మతాలయాలకి, లేదంటే అది ముస్లిమా, క్రిస్టియనా, హిందువా, ఇంకొక జైనా, ఎవరైనా అవ్వచ్చు, ఏ మతాలకి ఆ మతాలకు సంబంధించిన ఆచారాలు, నిబంధనలు అలానే అన్ని ఉంటాయి. కానీ అక్కడికి వెళ్ళేటప్పుడు డిక్లరేషన్ ఇవ్వమంటే ఎందుకు బాధపడుతున్నారు? గతంలో జస్టిస్ దేవానంద్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆ రోజున ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి, తిరుమల తిరుపతి దేవస్థానం ఆహ్వానించింది కాబట్టి, ఆహ్వానించిన సమయంలో అన్య మతస్థులు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఆహ్వానించకపోతే అన్య మతస్థులు తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు టిటిడి దేవస్థానం వాళ్ళు ఆహ్వానించాల రమ్మని. ఆయన మతస్థులుగా ఉండి ఆయన అక్కడ వెళ్ళడానికి వెళ్ళినప్పుడు డిక్లరేషన్ అడిగే తప్పే ఉంది. దానికి సెక్యులరిజం చతకూర్చడం హాస్యాస్పదం కాదా? దేవాలయాల నిబంధనలు అందరికీ సమానమే, దానికి ఏమి మినహాయింపులే ఉండవు. నిబంధనలు, రూల్స్, లేదంటే జీవోలు అమలు చేయాలి. అందరం మనుషులమే కదా సార్, ముందు అందరం మనుషులమే, ఆ తర్వాతే పదవులు. కాబట్టి అక్కడ కూడా దాన్ని కూడా రాజకీయం చేయాలనే పరిస్థితి రావడం దురదృష్టం. ఎందుకంటే దేవాదాయ సంస్థల్లో కానీ, తిరుమల తిరుపతి దేవస్థానంలో కానీ అవి రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చకూడదు. అవి ధార్మిక సంస్థలు.
అంతేకాకుండా ఆ యొక్క అలా వస్తాను తిరుమల సార్ తిరుపతి సుబ్బారావు. దేవస్థానాన్ని ఒక వ్యాపార దృక్పథంతో చూడకూడదు. అవునవును. అది ప్రజల యొక్క భక్తుల యొక్క కోట్లాది ప్రజల యొక్క మనోభావాలకు సంబంధించినటువంటి అంశం అది. అవును. దాన్ని గౌరవించాలి. దానికి వచ్చే నిధులు భక్తుల యొక్క సౌకర్యార్థాలు కలిగించడానికి, భక్తులకి కావలసిన సదుపాయాలు కలిగించడానికి, మంచి ఆహారం, మంచి లడ్డు లాంటివి ఆ భక్తులు గౌరవించేటువంటి అమితంగా ప్రేమించేటువంటి మహాప్రసాదాన్ని వాటిని చాలా కల్పించాలి. పవిత్రంగానే తయారు చేసి ఇవ్వాలి అది. ఇవాళ పవిత్రంగా రైట్ సార్, మళ్ళీ వస్తాను సుబ్బారావు గారు. ఓకే. కనకరావు గారు నమస్తే అండి. సో ఇప్పుడు ఏదైతే నిన్న సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో, సపరేట్ సిట్ వేసింది, మరి ఈ తరుణంలో మీకు సంబంధించిన మీడియా కావచ్చు, లేదా మీ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, అంతా మీకు మంచిగా జరిగింది. సరే, ఎవరికి తగినట్టుగా వాళ్ళు అనుసరించుకుంటున్నారు అనుకుంటా ఆ అంశాన్ని. సో మీరు ప్రధానంగా చెబుతుంది ఏంటి అంటే, మా చంద్రబాబు నాయుడు గారికి దెబ్బపడింది, అదిగో రాష్ట్ర స్థితిని వద్దంది అన్నట్టుగా చెప్తున్నారు. కానీ ఇందాక ముప్పాల సుబ్బారావు గారు చెప్పారు, రాష్ట్ర స్థితిని ఎక్కడా కూడా కోట్ చేయలేదు, వాళ్ళని చేయొద్దని చెప్పలేదు, వాళ్ళ గురించి అసలు కామెంట్ చేయలేదు. కానీ ఇక్కడ స్పెషల్ సిట్ ఎందుకు వేయాల్సి వచ్చింది? ఆల్రెడీ వైసీపీ వాళ్ళు, అంటే మీ వాళ్ళేమో సిబిఐ వేయాలంటారు, సో వీళ్ళేమో సిట్ వేస్తారు. సో ఈ క్రమంలో రెండింటికి బ్యాలెన్స్ అయ్యేలాగా వాళ్ళు ఇచ్చారు. సో ఇప్పుడు మీరు దీన్ని మీకు ఎలా ఫేవర్ గా మాట్లాడుతున్నారు, అట్లాగే వాళ్ళకి ఏ విధంగా దెబ్బపడిందని మీరు అనుకుంటున్నారు? చెప్పండి. ప్రసాద్ గారు మీకు, అదేవిధంగా సుబ్బారావు గారికి ఇప్పుడే సోదరుడు ఎవరు వచ్చినట్టుంది, పేరు సత్యగిరి ప్రసాద్ గారు వచ్చారు, అట్లాగే ప్రసాద్ సామంచి గారికి, గారు అదేవిధంగా ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. నమస్తే సార్. అసలు మొదట ఈ తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి విషయం, లడ్డు విషయం అయితే ఉందో దాన్ని రాజకీయం చేసిందే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఎక్కడ కూడా అయితే ఏఆర్ డైరీ నుంచి వచ్చింది గత ప్రభుత్వం ఏం రాలేదు. గత ప్రభుత్వంలో టెండర్ ప్రక్రియ జరిగింది, కానీ వాళ్ళు వచ్చింది మొత్తం కూడా జూలై 6 నుంచి ట్యాంకర్లతోటి ఆయిల్ పంపడం జరిగింది. అది 12వ తారీఖు నాడు రెండోసారి పంపడం జరిగింది. అయితే వీళ్ళకి అనుమానం వచ్చి ఈఓ గారు దాన్ని శాంపిల్ చేసినాక దీంట్లో వెజిటేబుల్స్ ఫ్యాట్స్ ఉన్నాయి అన్నాక దాన్ని ఆఫ్ చేసామని చెప్పేసి వాళ్ళు చెప్పుకొచ్చారు. టెండర్ ప్రక్రియ పూర్తయింది ఎప్పుడండి? ఒక నిమిషం, టెండర్ ప్రక్రియ పూర్తయింది ఎప్పుడు? ఎలక్షన్ నోటిఫికేషన్ ముందేనండి. ఎలక్షన్ ముందంటే మీ హయాంలోనేగా? ఒప్పుకుంటున్నా కదా, మాయంలో జరిగింది. రైట్. కానీ ట్యాంకర్లు వచ్చింది మాత్రం ఈ గవర్నమెంట్ లో వచ్చింది. ట్యాంకర్లు రావడం ఏముంది, మీరు అప్పుడు పర్మిషన్ ఇచ్చారు కదా, ఇప్పుడు ట్యాంకర్లు వచ్చింది. పర్మిషన్ కాదు, టెండర్ పిలిచారు. టెండర్ పిలిచిన వాళ్ళు ఎవరైతే వస్తారో టెండర్లు పిలిచారు, టెండర్ కూడా ఓకే అయిపోయింది కదా సార్. టెండర్లు వైసీపీ వచ్చి పెట్టలేదండి, టెండర్ ప్రక్రియ వచ్చి వైసీపీ పెట్టలేదు. ఒక్క నిమిషం ఉండండి, మాటకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ టెండర్ ను పిలవటం వైసీపీ తీసుకొచ్చింది అన్నట్లా, ఆ టెండర్ ని ఓకే చేసింది మీ హయాంలోనే కదా? అవునండి, చేశారు. రైట్, చెప్పండి, ఇప్పుడు చెప్పండి. టెండర్ ప్రక్రియ, టెండర్ ఉద్దేశం చెప్పండి, మీరు చెప్పండి, నేను వింటాను. అవును, పిలిచారు టెండర్ కి. ఇప్పుడు సాధారణంగా ఒక 4 టెండర్ వేస్తారు, అందులో ఎవరు తక్కువ కోట్ చేస్తే వాళ్ళకి ఇస్తారు, అంతే కదా? అవునండి. సో ఇప్పుడు టెండర్ ప్రక్రియ ఉద్దేశం అది. ఏఆర్ ఫుడ్స్ టెండర్ దక్కించుకుంది కూడా వాళ్ళు మీ హయాంలోనే, ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు అదే మీ హయాంలోనే కదా? అవునండి. రైట్ రైట్ రైట్, క్లారిటీ కోసం అడుగుతున్నా, చెప్పండి. ఓకే, మేము కూడా క్లారిటీగా చెబుతున్నాం. కానీ ఏదైతే వాళ్ళు సప్లై చేసిన దాంట్లో కల్తీ ఉందని గ్రహించినాక రిటర్న్ చేసి అయిపోయింది, దాన్ని అంతతోటి క్లోజ్ ఇక. కానీ 2 నెలల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కల్తీ చేయడానికి వారి పరిపాలన జరిగింది అనేటువంటిది ఒక అపవాదేసేసి దీంట్లో యానిమల్ ప్యాడ్స్ ఉన్నాయని చెప్పేసి ఏదో అది పార్టీ పరువు చేసి మొత్తం గత ప్రభుత్వానికి చుట్టాలనేటువంటి ఒక ప్రక్రియ ఏదో జరిగింది. ఎప్పుడైతే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అభియోగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ గారి మీద రుద్దారో ఆ రోజు ఆ క్షణం నుంచే ఒకవేళ మేము తప్పు చేస్తుంటే తప్పును తేల్చడం కోసం సుప్రీంకోర్టు జడ్జి తోటి కానీ సిబిఐ తోటి ఎంక్వైరీ జరిపి వాస్తవాలు తేల్చమని చెప్పేసి ఆ రోజు నుంచి అడుగుతూనే ఉన్నాం. సుప్రీంకోర్టు ఏమండి సుబ్బారెడ్డి గారు సిబిఐ విచారణ అడగలేదు, ఓన్లీ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఆర్ చీఫ్ జస్టిస్ హైకోర్టు అని చెప్పేసి సుబ్బారావు గారు కేంద్ర స్థాయి దర్యాప్తు సంస్థలు ఉన్నత స్థాయి జరపాలని చెప్పేసి మేము కోరుకున్నాం. ఇక్కడ విషయం ఏంటంటే సుబ్బారావు గారు కంగారు పడాల్సిన అవసరం లేదు. మేము తప్పు చేయలేదు కాబట్టి
స్వచ్ఛందంగా ఓకే. మేము ఎలాంటి ప్రమాణానికైనా సిద్ధం అని చెప్పేసి, ఎలాంటి దర్యాప్తుకైనా సిద్ధం అని చెప్పేసి మా కోరడం జరిగింది, కోర్టుకి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మీ పార్టీ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న గారు నిర్ణయం. ప్రధానమంత్రి గారికి పెద్ద లెటర్ రాయటం జరిగింది. దాని మేరకే సుప్రీంకోర్టు సుబ్రహ్మణ్యం గారి యొక్క స్వామి గారు ఏదైతే వారు కూడా కోర్టుకు వెళ్ళినాక దాంట్లో ఇదైనాక సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే మేము చెప్పిన దాన్నే బలపరుస్తూ నిన్న ఇచ్చినటువంటి సీటు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇవ్వడం జరిగింది. దీంట్లో చంద్రబాబు నాయుడు గారిని తప్పడాల్సిన విషయం ఏంటంటే ఆయన 18వ తారీఖు చెబుతాడు, 20వ తారీఖు ఎఫ్ఐఆర్ అయింది, 26వ తారీఖు సిట్ వేస్తాడు. సిట్ వేసినాక వారు ఆల్రెడీ ముందే డిసైడ్ చేసి ఇది యానిమల్ ఫ్యాట్ జరిగిందని చెప్పేసి ఒక కంక్లూజన్కి వచ్చినాక వారు రిపోర్ట్లు చేసిన పూర్తిగా చేయకుండా ఉన్న క్రమంలో సుప్రీంకోర్టు మొన్న 30వ తారీఖు ఏం చెప్పింది, ఎస్ మీరు ఎన్డీటీబీఏ తీసుకున్నారు, దాని సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా అని అడిగింది. రెండోది అసలు దీన్ని రాజకీయం చేయడం ఆ రోజే వాళ్ళు తమ చచ్చిపోయిన పరిస్థితిలో నుంచి ఇందాక సుబ్బారావు గారు అన్నారు ఎక్కడా సిట్ను ఆపడం లేదు వద్దాం లేదు చెప్పేసి. మరి చెప్పినప్పుడు మీరు ఎందుకు సిట్ ఆపేశారు, దర్యాప్తు ఎందుకు ఆపేశారు? అంటే జడ్జిమెంట్ ఇవ్వలేదు, అందుకనే అది హోల్డ్ లో పెట్టారు, జడ్జిమెంట్ ఇవ్వలేదనే కోర్టు సూచనలు చేసింది. అందువల్ల వీళ్ళు ఎందుకు భయపడలేదు కదా, అలా ఉండేలండి. ఏండి వీళ్ళు ఎందుకు దగ్గర పడ్డారు? అందువల్ల ఏంటంటే ఈ రోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో వాస్తవాలు బయటకు రావాలని చెప్పేసి కోరుకుందో, ఎందుకంటే కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావం దెబ్బతిన్నటువంటి ఒక అనుమానం అపఖ్యాతి పొందినటువంటి ఈ పరిస్థితిలో వాస్తవాలు లిఖించడం కోసం సుప్రీంకోర్టు ఏదైతే ఉన్నత న్యాయ ఏదైతే సిట్ వేసిందో అది సిబిఐ వారి ఆధ్వర్యంలో వేసినటువంటి పరిస్థితి అయితే ఉందో దాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. మేము ఎక్కడ రాజకీయ, ఎందుకంటే ఏ స్థలమైనా ఏ పవిత్రమైనా ఎవరైనా సరే చెప్తున్నది అంటే ఫైనల్ మీరు చెప్తుంది ఏంటి, మీకు ఫేవర్ అని కాదు వాళ్ళకి ఫేవర్ అని కాదు, దాన్ని ఆహ్వానిస్తున్నారు అంతేనా? ఏదైతే చంద్రబాబు నాయుడు అపాధి చేసాడో వారికి ఒక రకం గుణపాఠం జరిగిందనుకుంటున్నాం మేము. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ చంద్రబాబు నాయుడు ఏదైతే తొందరపడి సిట్నేసి తన మనసు రిపోర్ట్ తెచ్చుకొని చూసి దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రొద్దాలని చూశాడో దాన్ని సుప్రీంకోర్టు బ్రేక్ చేసి కేంద్ర ఉన్నత న్యాయస్థానం ఏదైతే ఇచ్చినటువంటి అభిప్రాయం ఏదో ఒక రకంగా చంద్రబాబు నాయుడికి చంపేట్ లాంటిది. ఏదైతే అది చంపేట్ అవుతుందో ఏమవుతుంది అనేది అసలు ఏ రకంగా అవుతుంది అంటారు చంపేట్ అనేది మీరు అనేది? అంటే రాష్ట్ర సిట్లు కాకుండా చేస్తున్నారనే సార్ వాస్తవాలు తెలుసుకోకుండా ఎందుకు జగన్ గారి మీద రుద్దిరది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్దాల్సిన అవసరం ఏంటి? దీన్ని రాజకీయం చేయటం కదా. నిజంగా చంద్రబాబు నాయుడు ఇందాక సుబ్బారావు గారు అన్నారు ఇది ఆయన కావాలని ప్రెస్ మీట్ పెట్టలేదు, ఒక సందర్భానుచితం 100 రోజులు పరిపాలన చెప్పి అన్నారు. నీకు జూలై 22 తారీఖు నాడు రిపోర్ట్ వచ్చినప్పుడు కోట్లాది మంది యొక్క భక్తుల యొక్క మనోభావం దెబ్బతినే విధంగా ఒక తిరుమల పవిత్ర స్థానం అనేటువంటి ఆ లార్డ్ వెంకటేశ్వర స్వామికి అగౌరవం జరిగినటువంటి పరిస్థితులు ఆ రోజు స్పందించలేదు నువ్వు. అంటే నువ్వు కూడా దీంట్లో మప్పి పెట్టి దీన్ని దాచిపెట్టి దీన్ని రాజకీయ కోసం వాడుకున్నావా? ఆయన వాడుకుంటే ఆయన ఎందుకు బయట పెడతారు? మీరు బయట పెట్టారా చంద్రబాబు గారు బయట పెట్టారా? ఎందుకు పెట్టలేదు? ఆ రోజే ఏదైతే జూలై 22 రిపోర్ట్ వచ్చింది, ఎన్డీ రిపోర్ట్ రాలేదు. కానీ 2 నెలల తర్వాత దీన్ని పెట్టే ఉద్దేశం రాజకీయం కదా అంటున్నాను నేను. అది పొలిటికల్ ప్లాట్ఫామ్ అడిగే చెప్పడం. మరలా వస్తాను. ఇంకోటి కనకారావు గారు, ఇప్పుడు సప్తగిరి ప్రసాద్ గారు సైలెంట్ గా ఇప్పుడు దాకా మీరు చెప్పింది అని అన్నారు, ఇప్పుడు ఆయన కూడా చెప్తారు, మీరు సైలెంట్ గా వినండి, దయచేసి ఎక్కడ కూడా ఇంటరప్ట్ చేయొద్దు. సప్తగిరి ప్రసాద్ గారు నమస్తే అండి. సార్ నమస్తే, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చెప్పండి సార్. సార్ ఏదైతే నిన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో ఈ క్రమంలో ఆ జడ్జిమెంట్ గురించి అందరికి తెలిసిన విషయమే. సో స్పెషల్ సిట్ ని ఏర్పాటు చేశారు, 2 సిబిఐ అధికారులు, 2 రాష్ట్ర అధికారులు, ఒకరేమో ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన ఎక్స్పర్ట్. సో బ్రహ్మాండంగా ఉంది టీం. ఇటు మిమ్మల్ని కాదని లేదు, మీ కోరిక ఫలించింది, వాళ్ళ కోరిక ఫలించింది. సో ముందు ప్రజలకి ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదు, వాళ్ళ మనోభావాలు దెబ్బతినకూడదు, అది పారదర్శకంగా ఉంటుంది ఈ సిట్ అనేది ఒక ఇండికేషన్ గానే సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని ఖచ్చితంగా మనం అభినందించాలి. సో ఇటువంటి తరుణంలో మీ దగ్గరికి ఎప్పుడో కల్తీ జరిగింది అని చెప్పేసి రిపోర్ట్ వస్తే చాలా కాలం కావాలనే రాజకీయ కారణాలతో తొక్కి పెట్టేసి తర్వాత బయట పెట్టారు అని చెప్పేసి ఇప్పుడు మీరే విన్నారుగా, కనకారావు అన్నారు. చెప్పండి. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ సిట్టు లేదు బిట్టు లేదు అన్నాడు. అంటే దాని అర్థమైంది సిట్టు లేదు బిట్టు లేదా? గుమ్మడికాయ దొంగ ఎవరంటే నువ్వెందుకు భుజాలు తడుకుంటావు? సిట్టుని మేము స్వాగతిస్తున్నాం, మేము చెప్పాం, నువ్వెందుకు సిట్టు లేదు బిట్టు లేదని
గుమ్మడికాయ దొంగ ఎవరంటే నువ్వెందుకు భుజాలు తడుముకుంటున్నావు నాకు అర్థం కాదు. అంటే ఆయన అనే సిట్టు రాష్ట్రం ఏర్పాటు చేసిన సిట్టులేండి. నేను చెప్పేది బిట్టు లేదు. సుప్రీంకోర్టు ఏమైపోతుంది, అదేమైపోతుంది, ఏది పడితే ఆయన మాట్లాడినాడు. ఆయన ఏమైపోతుంది, దొంగలు ఎవరో బయటపడతారు. గుమ్మడికాయ దొంగ ఎవరంటే అవును. నువ్వు ఎందుకు భుజాలు తడుముకుంటున్నావు? క్రిస్టల్ క్లియర్ గా దొంగ ఎవరు దొర ఎవరు తేల్చడానికి ఒక సిట్ వేసాము. ఇంత లోపల అర్జెంట్ గా సుప్రీంకోర్టుకు పోయినారు, వేసినారు, సిట్టుని క్యాన్సిల్ చేయాలన్నారు. సిట్ అవసరం లేదు. పైగా ముఖ్యమైన విషయం ఏంటంటే లడ్డు గురించి, కల్తీ నెయ్యి గురించి మాట్లాడకుండా ఉండడానికి గ్యాగ్ ఆర్డర్ కావాలని వేసినారు పిటిషన్. ఎవరు మాట్లాడకూడదంట, తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందనే అంశాన్ని ఎవరు మాట్లాడకూడదని చెప్పి గ్యాగ్ ఆర్డర్ ఇవ్వమని చెప్పి వేశారు పిటిషన్. సుప్రీంకోర్టు ఒక వారం క్రితం 4-5 ప్రశ్నలు లేవదీసిన వెంటనే శంకలు గుద్దుకున్నారు. చూసినావా, సుప్రీంకోర్టు మీకు ముటిక్కలు వేసింది చూసినారా? ఓయమ్మ రచ్చరచ్చ చేసినారు. నిన్న సుప్రీంకోర్టు గోబ గుయ్యి అనే విధంగా, ఎస్, రాష్ట్ర ప్రభుత్వం నుండి 2 పోలీసు అధికారులు, సిబిఐ నుండి ఒక 2, ఎఫ్ఎస్ఐ ఫుడ్ సేఫ్టీ అధికారులతో మేమేస్తున్నాం సిట్టు మేమేస్తున్నాం. వీఆర్ కాన్స్టిట్యూటింగ్ ఎ సిట్. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటైంది. మీరు దాన్ని సంతోషించాల్సింది పోయి గుమ్మడికాయ దొంగ ఎవరంటే మీరు ఎందుకు భుజాలు తడుముకుంటారు? పైగా గ్యాగ్ ఆర్డర్కి ఎందుకు పోయినారు మీరు? అంత ధీమా ఉండేవాళ్ళు గ్యాగ్ ఆర్డర్ ఇవ్వమని చెప్పి పెట్టబోతారు మీరు? మధ్యలో సుబ్రహ్మణ్యం స్వామి అని ఒక ఆయన తీసుకొచ్చి తెరపైకి తీసుకొచ్చి ఆయన చేత పిటిషన్ వేపిస్తారు. ఏమనుకున్నారు మీరు? మీ ఇష్టమా? అంత ధీమాగా ఉండే వాళ్ళు మాట్లాడి విచారణ ఎదుర్కోండి, ఫేస్ చేయండి ఎంక్వైరీని. ఏ తప్పు చేయలేదు అంటున్నారు కదా, ఫేస్ చేయండి. నిజాలు బయట వస్తుంది కదా, దొంగ ఎవరో దొరెవరో తేలిపోతుంది కదా. రోజా గారు మాట్లాడేది దీంట్లో రాజకీయం ఉందని. మాకేం రాజకీయం ఉంటుందా? తిరుమల క్షేత్రాన్ని రాజకీయ క్షేత్రంగా మార్చి 81 మందితో పాలక మండలి వేసినటువంటి చరిత్ర మీది. టిటిడి చట్టం ప్రకారం 18 మంది ఉండాలి పాలక మండలి. మీరు 81 మంది తిరగేశారండి. అయితే 18 తిరగేశారు సార్, 18 తిరగేశారు. ఏముంది? టిటిడి రాజకీయ పునరావాస మండలిగా చేసింది ఎవరు? మీరు కదా. నేర చరిత్రలు తీసుకొచ్చారు, ఇట్లా వాళ్ళందరూ తీసుకొచ్చి ఫ్యాక్షనిస్టులు తీసుకొచ్చారు. విజయసాయి రెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డి లిక్కర్ కేసులో లేడా? వీళ్ళందరూ తీసుకొచ్చి వేసేసి మీరు టిటిడి గురించి మాట్లాడితే ఎట్లా చెప్పండి? అంతెందుకు, కళ్యాణ మండపాలన్నిటి ప్రైవేటైజ్ చేసింది మీ వైవి సుబ్బారెడ్డి కాదు? తిరుమల కొండపైన గంజాయి అమ్మింది మీరు కాదు? ఈ లిస్ట్ చెప్తే నేను చాలా పెద్దది చెప్తా. ఇంత అపచారం. ఒక్క నిమిషం మీరే చెప్పండి ప్రసాద్ గారు. ఏదైతే సుబ్రహ్మణ్య స్వామి ఆయన ఒక పిటిషన్ వేశారు కదా, సో దానికి సంబంధించి ఓకే. ఇప్పుడు అట్లాగే స్వరూపానంద స్వామి ఒక ఆయన ఉండాలండి మన ఆంధ్రప్రదేశ్ లో. ఆయన ఏమయ్యారు, ఎక్కడ ఉన్నారో ఏమైనా చేశారా? ఎందుకంటే స్వరూపానంద స్వామి పేటిఎం స్వామి ఖచ్చితంగా స్పందించాలి కదా సార్. ప్రసాద్ సార్, స్వరూపానంద స్వామి పేటిఎం స్వామి. అదేంటి సార్, స్వామి వారికి జరిగినప్పుడు దోషం జరిగినప్పుడు ఎవరైనా ఒకటే కదా, పేటిఎం ఏటీఎం. స్వరూపానంద స్వామి ఇసే పేటిఎం స్వామి. ఆయన ఖాతాలో డబ్బు పడితే జగన్మోహన్ రెడ్డి పక్షాన్ని వచ్చి మాట్లాడతాడు. ఇప్పుడు ఖాతాలో డబ్బు పడుతుందేమో, ఇంకొన్ని రోజులు పడుతుంది, అకౌంట్ ట్రాన్స్ఫర్ అయితే అప్పుడు వస్తాడు స్వరూపానంద మీడియాకి వచ్చి పులి వేసుకాలే వేసేసిపోతాడు. వీళ్ళందరూ పెట్టుకొని మీరు చేసిన ఆగడాలు చిన్న ఆగడాలు కాదు, ఇది జగమెరిగిన సత్యము. జగం తెలిసింది. లోగుట్టు పెరుమాళ్ళు కిరుకు అంటారు. ఒక వారం 10 రోజులు ఉండండి, మొత్తం వస్తుంది. సిట్ ఎప్పుడైతే మన మన డీజీపీ గారి స్థాయిలో వచ్చి తిరుపతిలో ఎంక్వైరీ స్టార్ట్ చేసి కేవలం లడ్డు ఒకటే కాదు కల్తీ జరిగింది, అన్నదానంలో నాసి రకమైనటువంటి వస్తువులు, పప్పు దినుసులు, నూనె, చక్కెర, పంచదార, వీటన్నిటిలో కూడా కల్తీ ఉంది. ఒక నెయ్యిలోనే కాదు, కిస్మిస్ జీడిపప్పు అన్నిట్లో, కిస్మిస్లు, జీడిపప్పులు, పాలు, కుంకుమ పువ్వు వేసినామని చెప్పి ఊరికనే లిస్ట్ రాసేసి కుంకుమ పువ్వు ఉండదు, ఏముండదు. ఇన్ని రకాల అరాచకాలు మీరు చేశారు. అన్నదానంలో కూడా పెద్ద ఎత్తున స్కామ్ జరిగి ఉంది. పరకామణంలో స్కామ్ జరిగింది. శ్రీవాణి ట్రస్ట్ నిధుల్ని పందికొక్కులాగా తినుండారు కనీస రసీదులు ఇవ్వకుండా. ఇవన్నిటిని కూడా సిట్టు పరిధిలోకి వస్తుంది ఎంక్వైరీ. అంతెందుకు, నిన్న కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీశారు.
ఒరే నాయన, నీ ఏఆర్ డైరీకి కెపాసిటీ, ప్రొడక్షన్ కెపాసిటీ 100 టన్నులు కూడా లేదే. నువ్వు ఇంత వేలకు వేల టన్నులు ఎక్కడి నుండి ప్రొక్యూర్ చేశావు? నకిలీ ఇన్వాయిస్లు తెచ్చుకున్నావు, ఇతర డైరీల నుండి ప్రొక్యూర్ చేశావు. పైగా ముఖ్యమైనది ఏంటంటే 350 రూపాయలకి, అట్లాగా సార్, ఏఆర్ డైరీ 350 రూపాయలకి 1 లీటర్ కొనుగోలు చేసి నువ్వు 318కి ఇచ్చావు అంటే దేర్ ఇస్ ఏ క్వశ్చన్. దానికి సమాధానం చెప్పాలా? ఇవన్నీ వస్తుంది కదా. ఎందుకు ఊరిక బాబాయ్ హత్య కేసు కూడా వస్తుంది, వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసిన కేసు వస్తుంది. 1 by 1 వస్తుంది. బీజేపీ వాళ్ళతో మాట్లాడి మరలా వస్తాం ప్రసాద్ గారు. థ్యాంక్ యూ. సామంత్ శ్రీనివాస్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. సార్ నమస్కారం, వెల్కమ్ టు ఆదాన్. ఫస్ట్ టైం మన ఛానల్లోకి మీరు డిబేట్ వచ్చారు. సార్, ఏదైతే ఇప్పుడు స్వామివారికి జరిగిన అన్యాయం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు, అందులో బీజేపీ వాళ్ళకి స్పెషల్ గా చెప్పేది ఏమి లేదు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తాను ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఓ విధంగా చెప్పాలి అంటే చాలా బలంగా ప్రజలందరిలో కూడా సనాతన ధర్మాన్ని తీసుకువెళ్ళాలి అని చెప్పేసి గట్టిగా చేశారు. నాకు తెలిసి అయితే సక్సెస్ఫుల్ గా ఆయన సాధించారు అనుకోవచ్చు. సో ఈ తరుణంలో కోర్టు నుంచి తీర్పు కూడా రావడం జరిగింది, సిట్టు వేశారు కదా. సో మీ పార్టీ ఎలా అభిప్రాయపడుతుంది సార్? ప్రసాద్ గారు, ఇటీవల కాలంలో వచ్చినటువంటి ఏదైతే ఈ గందరగోళ పరిస్థితుల్లో సామాన్యమైనటువంటి శ్రీవారి భక్తులు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా నిశ్చేష్టులయ్యారు, తీవ్రమైనటువంటి ఆవేదనకు గురయ్యారు. మరి ఈ ఆవేదనకు గురవుతున్నటువంటి నేపథ్యంలో కలియుగ ప్రత్యక్ష దైవంగా ఉన్నటువంటి శ్రీవారి పట్ల మనం అపచారం చేశామనేటువంటి భావన అందరిలో ఉంది. ఎవరు చేసినప్పటికీ మనుషులమే, మానవాళి భగవంతుని పట్ల చేయాల్సిన పనులు కావు. అపచారం జరిగింది. స్వామివారికి నైవేద్యంగా పెట్టడం గాని, ప్రసాదాల తయారీకి ఉపయోగించేటువంటి ముడి సరుకుల యొక్క కొనుగోలు వ్యవహారంలో గాని, వాటిని సేకరించేటువంటి క్రమంలో అవినీతికి చోటిస్తూ ఏదైతే ఒక పద్ధతిగా అక్కడ ఉన్నటువంటి మార్కెటింగ్ అధికారులు తీసుకునేటువంటి ముందు చెక్ చేయాల్సినటువంటి అధికారం కలిగినా కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వ ఆదేశాల మేరకు జరిగిన తప్పుల కారణంగా ఖచ్చితంగా భగవంతుని పట్ల తప్పు చేశామనేటువంటి భావనతో బాధ్యత కలిగినటువంటి ఒక సామాన్యమైనటువంటి హిందువుగా భావిస్తూ పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టడము, 11 రోజుల పాటు నియమ నిష్ఠలతో దీక్షను కొనసాగించి శ్రీవారి దర్శన అనంతరం దీక్షను విరమించిన తర్వాత తిరుపతి కేంద్రంగా వారాహి సభను ఉద్దేశించి మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా అందరి మదిలో ఉన్నటువంటి మనసులో మెదులుతున్నటువంటి అనుమానాలను నివృత్తి చేసేందుకు రానున్నటువంటి కాలంలో హిందూ ధర్మాన్ని, దేవాలయాల యొక్క ప్రాముఖ్యతను గతంలో ఎలాగైతే దేవాలయాల కేంద్రంగా పరిపాలన, దేవాలయాల కేంద్రంగా పశుపోషణ, దేవాలయాల కేంద్రంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడేవో అలాంటి వ్యవస్థ మరొకటి అవసరము. ఎలాగైతే ఇతర మతాలకు సంబంధించి వక్ఫ్ బోర్డులు దిక్సూచిగా నిలబడి ఆదేశాలు జారీ చేస్తాయో, మతాచార్యులు వారి యొక్క మత పెద్దలు చెప్పిన మాటను జవదాటకుండా ఉంటారో, వారి యొక్క హక్కులను కాపాడుకునే క్రమంలో ఈ క్రైస్తవ మిషనరీలకు సంబంధించి చర్చిలు, ముస్లిం సమాజానికి సంబంధించినటువంటి మసీదులు నిర్దేశిస్తున్న క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి సూడో సెక్యులరిస్టుల పేరుతోటి మతం ముసుగులో, అంటే సామాన్య వాళ్ళు కూడా హిందువులుగా కొనసాగుతూ హిందూ మతం నుంచి లబ్ధి పొందుతూ ఇతర మతాలను ఆచరించేటువంటి వ్యక్తుల కారణంగా జరుగుతున్నటువంటి నష్టాన్ని పూడ్చుకోవడానికి ఒక సనాతన పరిరక్షణ బోర్డు అవసరమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఆవశ్యకతను గుర్తించి దాని యొక్క అవసరం ఎలాంటిదని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. వారు మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా అక్షర సత్యమే. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దేవాలయాలు, హిందూ ధార్మిక క్షేత్రాలు, హిందువులు ఏదైతే సనాతన హైందవ ధర్మాన్ని పాటిస్తున్న ప్రతి ఒక్కరికి ఒక రక్షణ కల్పించాలి, వాళ్ళ హక్కులను కాపాడే దిశగా ఒక బోర్డు అవసరము, అది కూడా స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఒక బోర్డు అవసరం అనేటువంటి విషయాన్ని వారు నొక్కి వక్కానిస్తూ మాట్లాడినటువంటి క్రమంలో తగుదునమ్మ వారు ఓపెన్ రిమార్క్స్ లో చెప్పారు, నా యుద్ధం, నా పోరాటం సనాతన ధర్మ విరోధులు, సనాతన ధర్మాన్ని తుడిచిపెడతామని మాట్లాడిన శక్తులపైన నా యుద్ధం అని ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి గత పాలక మండలి చైర్మన్ గా విధులు వెలగబెట్టినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, ఇతర వైసీపీ నేతలు భుజాలను తడుముకుంటూ తగ్గుదునమ్మ అంటూ ముందుకొచ్చి తాము చేసిన తప్పుల నుంచి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారిని అభినందించాల్సింది పోయి వారి యొక్క దీక్షను
వ్యంగ్యంగా మాట్లాడటము, తప్పు పట్టడము, వారి మాట్లాడినటువంటి మాటలకు అర్హత లేదని చెప్పి మాటలు ఏదైతే ఉన్నాయో అది తప్పు. దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఆక్షేపిస్తోంది. నిజమైనటువంటి సనాతన ధర్మాన్ని అనుసరించేటువంటి వ్యక్తిగా వారి యొక్క కూతుర్ని రష్యన్ క్యాథలిక్ మతానికి సంబంధించినటువంటి ఆర్థోడాక్స్ అని చెప్పి డిక్లరేషన్ పెట్టించారు. దగ్గరుండి డిక్లరేషన్ ఇప్పించి ఆలయ మర్యాదలను, ఆర్య సంప్రదాయాలను గౌరవించి దర్శనం చేయించుకున్నటువంటి అసలు సిసలైన సనాతన వాది పవన్ కళ్యాణ్ గారు. మరి ఇక్కడ గత పాలక మండలి చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తికి టిటిడి ఆలయ మర్యాదలు, సంప్రదాయాలు తెలిసినప్పటికీ 4 గోడల మధ్య బైబిల్ చదువుతాను, నేను క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తిని అని బాహటంగా చెప్పుకున్నటువంటి ఒక వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి హోదాలో తిరుమలకు వచ్చేటువంటి క్రమంలో హిందూ సమాజం నుంచి వచ్చినటువంటి డిక్లరేషన్ డిమాండ్కు అనుకూలంగా డిక్లరేషన్ చేయించాల్సింది పోయి మమ్మల్ని డిక్లరేషన్ ఎవరు అడుగుతారో చూస్తామని ఇప్పుడున్నటువంటి టెంపుల్ అథారిటీస్ ని భయపెట్టేటువంటి ప్రయత్నం చేసిన ఆయన అసలు శిశులైనటువంటి సనాతనవాద. మేము అడుగుతున్నాం, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వారి కూతురు చేత డిక్లరేషన్ ఇప్పించి దర్శనం చేయించుకున్నారు. ఇతర మతానికి సంబంధించి ప్రాక్టీస్ చేస్తున్నారు. అన్ని హిందూ సంప్రదాయాలు గౌరవిస్తున్నప్పటికీ చివరిగా నా ప్రసాద్ గారు ఒక్క ప్రశ్న, చెప్పండి. నిజంగా వీళ్ళు మాట్లాడిన వాళ్ళు పవన్ కళ్యాణ్ తప్పు పడుతూ పవన్ స్వాములని వ్యంగ్యంగా మాట్లాడిన వ్యక్తులకు నేను సంధించేటువంటి ఒక ప్రశ్న, నిజంగా మీకు సనాతన ధర్మం పైన గౌరవం, మీరు సనాతనవాది అయితే జగన్మోహన్ రెడ్డికి పరమత సహనం ఉంటే, ఇతర మతాలను గౌరవించేటువంటి తత్వం ఉంటే, ఈ బ్రహ్మోత్సవాల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు తన భార్యను సతీ సమేతంగా వచ్చి డిక్లరేషన్ ఇచ్చి స్వామివారి దర్శనం చేసుకోమని చెప్పండి. ఖచ్చితంగా మేమందరం కూడా వారి మాటలు వింటాము. మేము అప్పుడు వాళ్ళకు కూడా ఇతర మతాల పట్ల గౌరవం ఉందని, సనాతన ధర్మాన్ని వీళ్ళు గౌరవిస్తారు, అపహాస్యం చేరినటువంటి గౌరవాన్ని మేము కూడా కలిగి ఉంటాం. అది జరగలేదు సార్. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, మీ దగ్గర నుంచి ప్రత్యేక హోదా రాదు, ఆయన వాళ్ళ సత్యమానం తీసుకెళ్లి చేసేది ఉండదు, ఏమి అవ్వలే. కానీ అలా కాదు కదా, వ్యంగ్యంగా మాట్లాడుతూ వ్యంగ్యాస్త్రాలు సంధించడం సులువే, ఆచరించడం కష్టమంటున్నా. ప్రశ్నించడం సులువే, ఆచరించి చూపించినటువంటి వ్యక్తిని వ్యంగ్యంగా మాట్లాడుతూ అసలు ఆచరించి మాట్లాడాలి, అంటున్నా. వాళ్ళు వెళ్ళొచ్చు, తప్పేం లేదు, కానీ వెళ్ళరు. సరే, అది వాళ్ళ యొక్క హక్కు, వాళ్ళ స్వాతంత్రం మీదకి వాళ్ళు చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. కానీ సుబ్బారావు గారు సార్ వినిపిస్తుందండి? సార్, ఇప్పుడు ఈ సిట్ ఆధ్వర్యంలో ఈ ఎంక్వైరీలు జరుగుతూనే ఉంటాయి. జరిగిన తర్వాత మరి సుమారుగా ఎంత సమయం పడుతుంది? ఎందుకంటే ఇక్కడ కీలకమైన అంశం, మామూలుగా సిబిఐ ఎంక్వైరీ అని చెప్పేసి వైసీపీ పదే కోరింది. సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చు కదా, సిట్ మీద మాకు నమ్మకం లేదు. అఫ్కోర్స్ వాళ్ళ వర్షన్ వాళ్ళకు ఉంటుంది. అయితే సాధారణంగా మామూలుగా పబ్లిక్ కామెంట్స్ ఏంటి అంటే, సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అడుగుతున్నారు అని అంటే, ఏళ్ల తరబడి జాప్యం జరుగుతూ ఉంటుంది కాబట్టి, సో అది ఇప్పటికప్పుడే తెలియ అవకాశాలు ఉండవనే ఉద్దేశంలో సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు అని చెప్పేసి కొంతమంది వాదన. సో ఈ తరుణంలో ఇప్పుడు ఈ సిట్ ఏదైతే ఏర్పాటు చేయబడిందో సుప్రీంకోర్టు ఆర్డర్స్ ద్వారా, సో ఇది ఎంతకాల సమయంలో రిపోర్ట్ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయంటారు? ఇక్కడ ఒకటండి, సుప్రీంకోర్టు అయితే దీంట్లో నిర్దేశించిన సమయంలో మీరు రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పేసి అని ఏమి ఇవ్వాల, ఒక సమయం అయితే నిర్దేశించాల సుప్రీంకోర్టు ఆదేశాలను. అందు గురించి అడుగుతుంది. ఇంకోటి ఏంటంటే, సిబిఐ వేరు, ఇప్పుడు వీళ్ళు హైకోర్టు ఆదేశాల ప్రకారం వేసినటువంటి ఈ కమిటీ వేరు. ఎంచేతంటే చెప్తున్నా అంటే, నేను సిబిఐ అంటే ఓన్లీ సిబిఐ వాళ్ళే ఉంటారు, కానీ దీంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సీనియర్ పోలీస్ అధికారులు ఉన్నారు, సిబిఐ సంబంధించిన ఉన్నారు, ప్లస్ అలానే సేఫ్టీ మెజర్స్ సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ఒకరు ఉన్నారు. కాబట్టి జాప్యం జరగడానికి అవకాశాలు ఉంటాయని నేను అనుకోను. ఎందుకంటే ఏ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు, లేకపోతే ఎన్ఐఏ లాంటి కోడికత్తి సీన్ కేసు, ఇలాంటి వాటిలో జాప్యాలు జరగచ్చేమో కానీ దీంట్లో జరగడానికి అవకాశం లేదు. రెండోది, ఇది ఓన్లీ సిబిఐ డైరెక్ట్ పర్యవేక్షణ అన్నారు తప్ప సిబిఐ పూర్తిగా పరిపూర్ణమైన అధికారాలు సిబిఐకి ఇవ్వాలి. సిబిఐ పాత్ర ఉంటుంది, పర్యవేక్షణ ఉంటుంది, కానీ మిగతా ముగ్గురు కూడా బయట వాళ్లే కదా. కాబట్టి అది జాప్యం జరగడం అంటే, ఇందాక సిట్టు విచారణ ఎందుకు ఆపారని మన మిత్రుడు వైఎస్ఆర్సీపీ మిత్రుడు అడిగారు. అది అసలు వాళ్ళకి నెగిటివ్ అది. ఎందుకంటే న్యాయ వ్యవస్థలో దానికి సంబంధించిన విచారణ జరుగుతూ ఉన్నప్పుడు కొన్ని అనుమానాలను న్యాయమూర్తులు వ్యక్తపరిచినప్పుడు
ప్రభుత్వం న్యాయ వ్యవస్థ మీద గౌరవం కొద్దీ, అమితమైన గౌరవం కొద్దీ సుప్రీంకోర్టు ఆదేశాలు ఏదిస్తే ఆ విధంగా చేస్తాము. అప్పటి వరకు సిట్ విచారణ నిలుపుదల చేస్తున్నామని అంటే ఇది సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థని అమితంగా గౌరవిస్తూ తీసుకున్న నిర్ణయాలు. దాన్ని కూడా తప్పుపడితే ఇంతకన్నా అన్యాయం ఇంకోటి ఏం లేదు. ఎందుకంటే తప్పుపడతంలో తప్పు లేదు వాళ్ళు. ఎందుకంటే గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను ఏటిని ఖాతరు చేయాల, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఏమి ఖాతరు చేయాల, చివరికి తీర్పులు వాళ్ళకి వ్యతిరేకంగా ఇచ్చారని చెప్పేసి వాట్సాప్ల్లోనో వీటిల్లోనో న్యాయమూర్తులను సైతం అవమానపరిచే విధంగా స్క్రోలింగ్ చేసిన సంఘటనలు చూసాం. చివరికి హైకోర్టు రిజిస్ట్రారే సిఐడికి ఫిర్యాదు ఇస్తే చెత్తబుట్లో పడేస్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులకే రక్షణ లేని పరిస్థితుల్లో రిజిస్ట్రార్ గారు హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి, అయ్యా సిఐడి మాకు పనిచేయట్లేదు, ఈ ప్రభుత్వం మాకు ఏమి సహకరించలేదు, కాబట్టి సిబిఐ విచారణ వేయండి బాబు అని చెప్పి చెప్పుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి న్యాయ వ్యవస్థకు సృష్టించిన చరిత్ర వాళ్ళది. కాబట్టి న్యాయ వ్యవస్థ మీద గౌరవం లేదు కాబట్టి న్యాయ వ్యవస్థను గౌరవించే వాళ్ళని విమర్శించడం సహజం. రెండోది ఇక్కడ అయితే చెప్పండి చెప్పండి. మిత్రుడు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ప్రీవియస్ దాంట్లో డిస్కషన్లో కూడా ఆర్డర్లో కూడా రాశారండి, ఈ టెండర్ అనేది గత పాలకులు పెట్టినటువంటి టెండరే ఇది. లోత్రా గారు చెప్పారు డిసెంబర్ నుంచి ఈ యొక్క వ్యవహార శైలి జరుగుతోంది 2023 నుంచి అని చెప్పేసి న్యాయమూర్తికి చెప్పారు. అదే తప్పైతే మరి సుబ్బారెడ్డి గారి ప్లేడర్ గారు, కపిల్ సిబాల్ గారు ఉన్నారుగా, వీళ్ళు మాట్లాడాలిగా, ఎవరెందుకు మాట్లాడలేదు అంటే లోత్రా గారు ఏదైతే న్యాయమూర్తి దగ్గర చెప్పారో అది వాస్తవం అని పరోక్షంగా వాళ్ళు కూడా అంగీకరించారు. అంటే డిసెంబర్ నుంచి సప్లై అవుతుందని చెప్తుంటే నువ్వు కాదు డిసెంబర్ నుంచి కాదు జూలై నుంచే వస్తుంది అని ఎందుకు చెప్పాలా మీరు మీ వాళ్ళు? కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం అండి. ఒకటి, సిట్ అనేది సిట్టా బిట్టా కాదు. చివరికి ఈ సిట్టు విచారణ జరిగిన తర్వాత దీంట్లో పెద్ద పెద్ద తిమింగలాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బయటకు వస్తారు. దీంట్లో ఒకటి వాస్తవం అండి, కల్తీ అనే దాంట్లో దేర్ ఇస్ నో కాంప్రమైజ్. కల్తీ జరిగిందనేది నిర్ధారణ అయింది, రిపోర్ట్ ఇచ్చింది. కానీ వీళ్ళు కనుక ఆంధ్రప్రదేశ్లో ఎనాలిసిస్ కనుక జరుగుంటే ప్రభుత్వం మేనేజ్ చేసింది అంటారు. కానీ ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ అండి, అది గుజరాత్లో ఉంది, దాన్ని ప్రభుత్వం చేసే అవకాశాలు లేవు. కాబట్టి ఆ రిపోర్ట్ని డెఫినెట్గా పరిగణలో తీసుకుంటుంది. ఇప్పటి వరకు సిట్ ఏదైతే సమాచారాన్ని సేకరించిందో ఆ సమాచారాన్ని కూడా ఈ విచారణ సంస్థ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పడిన ఈ కమిటీ డెఫినెట్గా దాన్ని కూడా పర్యవేక్షిస్తుంది. దీంట్లో కల్తీ జరిగిన మాట వాస్తవము. కల్తీలో ఏమేమి కంటెంట్స్ ఉన్నాయో దగ్గరే ఇప్పుడు నిర్ధారించవలసిన అవసరం ఉంది. ఏమేమి అక్రమాలు అయితే ఇప్పుడు ఒక మాటలో చెప్పండి, ఓవరాల్ గా ఒక 2 నెలల సమయం పడుతుంది అంటారా? కామన్. ఎందుకంటే ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన, కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించింది కాబట్టి దీన్ని నానుస్తారని అయితే నేను అనుకోను. సత్వరం ఎంత సత్వరం చేయగలిగితే అంత సత్వరం చేసేసి దాంట్లో ఎంత తిమింగలాలు ఉన్నా ఎటువంటి రాజీ పడకుండా చట్ట ప్రకారంగా దీంట్లో కల్తీలకి కారకులైన చర్యలు తీసుకుంటారనేది అయితే ప్రజలు నమ్ముతున్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి. రైట్ సార్. కనకారావు గారు, సో ఇప్పుడు ఏదైతే సిట్ను వేశారు కదా, ఈ సిట్కి సంబంధించిన వ్యవహారం సో పారదర్శకంగా ఉంటుంది అని నమ్ముతున్నారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఎందుకంటే సిబిఐ నుంచి నియమించింది, అదేవిధంగా స్టేట్ నుంచి ఒక 2 సీనియర్ ఆఫీసర్లు ఉంటారు, అదేవిధంగా సీనియర్ ఫుడ్ క్వాలిటీ కంట్రోల్ నుంచి అన్నాక వాళ్ళు ఖచ్చితంగా నమ్మాలి కదా మనం. అంటే చంద్రబాబు నమ్మాలి. ఈ మాటకే కట్టుబడి సుప్రీంకోర్టు ఒక కమిటీ ఫామ్ చేసింది అండర్ సిబిఐ ఆధ్వర్యంలో, స్టేట్ కి సంబంధం లేకుండా స్టేట్ ఆఫీసర్ కలుపుకుంది అంతే. అంటే వీళ్ళంటే స్టేట్ అని చెప్పేసి. అందుకే నిన్న మా ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఏమన్నారంటే సిట్ అంటే అదనుకున్నారు, సిట్ బిట్ అంటే బాబు ఇన్వెస్టిగేషన్ టీం అని అర్థం అండి. బాబు గారు ఇన్వెస్టిగేషన్ టీం, ఆయన పెట్టిన టీం కాబట్టి బిట్ అని అన్నారు. అదేదో
అపార్థం తీసుకునేవాడు. అది కాదు దాని ఉద్దేశం. అంటే ఆ సిట్ క్లారిటీ ఇవ్వడం కోసం బిట్ అనేది చేసాడు బాబ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని. అయితే ఇక్కడ ఏంటంటే ఇందాక మరి వీళ్ళు అన్నట్టు ఎన్డీటీబీ రిపోర్ట్ అనేది ఫస్ట్ టైము పంపించడం జరిగిందండి. అంత ముందు కూడా మైసూరు పంపుతా ఉంటారు. ఫుడ్ దానికి సంబంధించి అయితే మైసూరులో ఉందో జాతీయ సమస్య దానికి పంపుతా ఉంటారు. ఫస్ట్ టైం పంపారు. ఆ పంపిన దానికి ముందు కూడా మరి వాళ్ళ ప్రతినిధులు వచ్చి ఇక్కడ కలిసిపోయారు. దానికి ఒక రాజకీయం జరుగుతోంది. కేవలం ఏంటంటే 140 కోట్ల మంది పైగా హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసినటువంటి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఈ పాపరిహారంలో పాలు పంచుకున్నాడు కాబట్టి మీరు ఎట్లా డిసైడ్ చేస్తారన్నమాట చంద్రబాబు నాయుడు గారు? మీరు చెప్పాల్సింది అన్నారు కాబట్టి చంద్రబాబు ఈ సిట్ ద్వారా దర్యాప్తులో రిపోర్ట్ లో ఎవరి పేరైతే ఉందో వాళ్ళ పైన ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించాలని చెప్పి చెప్పండి. ఏమండి ఒక అడుగు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు సెకండరీ, అది సిట్ ప్రసాద్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గం ఉన్నారంటే గతంలో ఏంటంటే ఆయన చెప్పి అనుకుంటే పేపర్లు లీక్ చేస్తాడు, లేదంటే వేరే మనిషిని మాటిచ్చాడు. కానీ ఈ రోజు ప్రతి విషయం తనే ముందుకు వచ్చేస్తున్నాడు. తనే ముందుకు వచ్చేసి ఆ బోట్లు వాళ్ళ కుట్రని చెప్పేసి అని, బుడ మీద మునిగిపోవడానికి వీళ్ళ కుట్రని చెప్పేసి అసలు జగన్ గారికి ఎట్టగట్ట రుద్ది జగన్ గారిని దీంట్లో ముద్దాయం చేసి ఆయన కూడా జైలుకి పంపాలనేటువంటిది కక్ష తీర్చుకోవడం కోసం చంద్రబాబు పరిగెట్టుకుని కూర్చున్నాడండి. అందుకని ఈమె రాజకీయం చేయడం అక్షంతలు వేసింది. అక్షంతలు వేస్తే వాళ్ళ వదిన గారు వచ్చి సుప్రీంకోర్టు ప్రశ్న ఇందాక అన్నారు మన సుబ్బారావు గారు అంటున్నారు. ఆ సుప్రీంకోర్టే ప్రశ్నించింది పురంధేశ్వరి గారు. ఏం కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఉన్నవాళ్ళు మాట్లాడకూడదా అని చెప్పేసి. వాళ్ళ కుటుంబ విషయంలో మాట్లాడమని చెప్పండి. ముఖ్యమంత్రిగా తనకు ఒక పరిధి, తనకు ఒక రాజ్యాంగం, తనకు కొన్ని అవకాశాలు అది చెప్పాలి తప్ప నువ్వు ఆ శాఖ మంత్రి మాట్లాడలేదు. ఈవో గారు చెప్పింది ఒక రకంగా ఉంటే నువ్వు రాజకీయం కోసం తిరుమల లడ్డుని నెయ్యిని కలుపు జరిగింది. అదేవిధంగా మళ్ళీ అందుట్లో యానిమల్ ఫ్యాట్స్ అని చెప్పేసి ఎట్లా నువ్వు సైంటిస్ట్ ఇవ్వాలి, లేదంటే నువ్వు ల్యాబ్ ఇంటే పెట్టావు సపరేట్ గా. ఇది కేవలం ఏంటంటే రాజకీయం జరుగుతుంది కాబట్టి రాజకీయంగా చేయటం అనేది మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. భక్తుల యొక్క గౌరవాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. సరే, అయితే ఇప్పుడు ఆ దర్యాప్తులో అంటే సిట్ వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ ఖచ్చితంగా పారదర్శకంగా ఉందని నమ్ముతారు కాబట్టి సో దాన్ని మీరు వెల్కమ్ చేస్తున్నారు. సో ఆ రిజల్ట్ ఎవరిదైనా కానీ వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి, అంతే కదా? ప్రసాద్ గారు ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టతో కూడుకున్నటువంటి టెంపుల్. అది కోట్లాది మంది భక్తులు దాన్ని ఎవరు దెబ్బతీసినా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా దాంట్లో వాస్తవాల బయటలు మేము కోరుకుంటున్నాం. ఆ క్రమంలో మొదటి నుంచి కోరుతా ఉన్నాం. మేము వాళ్ళలాగా ఏదో ఒకళ్ళు దాని కింద ఆఫీసర్లు లేదు చేతులు పొందాం శనగలు తిని చేయగొట్టినట్టు చేసుకోవాలని అనుకోలేదు. మేము దీని మీద నిజాయితీగా దర్యాప్తు కోరుకున్నాం. ఆ దర్యాప్తు చూద్దాం, ఎందుకు అది కంగారు పడతారు అప్పుడే. రైట్. మరలా సప్తగిరి ప్రసాద్ గారు ఉన్నారా? లైన్ లో వెళ్ళిపోయారా? ఆయన జర్నీలో ఉంటున్నారు. సరే, సామంత్ గారు. ప్రసాద్ గారు, సో ఇక్కడ రాజకీయ పార్టీలకు అతీతంగా వాస్తవంగా ఇది మన దేశ ప్రతిష్ట. వాస్తవంగా ఒక మాటలో చెప్పాలి అంటే, ఎందుకంటే అది తిరుమలలో ఉందా, సౌత్ ఇండియాలో ఉందా, ఎక్కడుందా అని కాదు, దేశవ్యాప్తంగా అందరూ స్వామివారి భక్తులే. సో అటువంటిది ఇప్పుడు ఖచ్చితంగా ఈ సిట్టు దర్యాప్తు ద్వారా దీని వెనకాల ఎవరున్నా సరే ఉపేక్షించకూడదు అనేది ప్రతి ఒక్కరి కోరిక. సో ఈ తరుణంలో మరి బీజేపీ ఏం చెప్తుందండి? ఇవాళ ప్రసాద్ గారు, అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి ఈ లడ్డు కల్తీ వ్యవహారంలో జరుగుతున్న గందరగోళానికి తెరదీస్తూ కోర్టు ఇచ్చిన డైరెక్షన్ ఆధారంగా నియమించబడ్డటువంటి స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందం ఏదైతే ఉందో దాని పట్ల వైసీపీ నేతలు చంకులు గుద్దుకుంటూ మాట్లాడుతున్నారు. ఎక్కడా కూడా క్లియర్ కట్ గా ఉంది. చివరి పారాగ్రాఫ్ లో we however clarify that the instant order passed by this court should not be construed as any reflection on the independence or the fairness of the officers of the SIT constituted by the state government. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేత నియమించబడ్డటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ లో సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళెవ్వరి యొక్క దీని సిన్సియరిటీని ప్రశ్నించే విధంగా, భంగం కలిగించే విధంగా ఈ ఆర్డర్ ఉండబోదు అని చెబుతూ, ఇప్పుడున్నటువంటి అది కేవలం రాష్ట్ర పరిధిలోని అంశం కాదు కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులకు కోట్లాది మంది భక్తుల మనోభావాలతో అభిప్రాయాలతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి ఖచ్చితంగా సిబిఐ సంబంధించినటువంటి 2 సభ్యులు, అదే విధంగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక సభ్యుల్ని, ఓవరాల్ గా ఈ 5 మంది సభ్యులతో కూడుకున్నటువంటి ఈ విచారణ బృందాన్ని సిబిఐ డైరెక్టర్ చేత మానిటర్ చేసే విధంగా ఈ కమిటీని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేసినటువంటి సిట్ మీద ఎలాంటి వ్యాఖ్యలు గాని ఎలాంటి అపనమ్మకం గాని సుప్రీంకోర్టు వ్యక్తం చేయలేదు.
మరి పారదర్శకవంతమైనటువంటి దేశవ్యాప్తంగా ముడిపడి ఉన్నటువంటి అతి పెద్దదైనటువంటి అంశం కేవలం ఒక ప్రాంతానికి, మీరు అన్నట్టు ఒక ఆలయానికి, ఒక ప్రాంతానికి పరిమితమైన చిన్న అంశం కాదు, సున్నితమైన అంశం. కాబట్టి సున్నితంగా లోతుపాతులు వెలికి తీయాలనే ఉద్దేశంతో, పారదర్శకంగా జరగాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఈ టీం ని అపాయింట్ చేయడం జరిగింది. దాన్ని మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. ఇక్కడ తప్పుడు వ్యాఖ్యానాలతో, తప్పుడు ఉద్దేశాలు ఆపాదిస్తూ ఎప్పుడైతే సుప్రీంకోర్టు తమకు అనుకూలంగా వస్తే చంకలు గుద్దుకోవడము, న్యాయ వ్యవస్థలను సుప్రీంకోర్టు స్టేట్ గవర్నమెంట్ న్యాయ వ్యవస్థల పైన నిందలు వేసినటువంటి న్యాయమూర్తులకు కులాన్ని ఆపాదిస్తూ మాట్లాడారు. కాదు ప్రసాద్ గారు వైకాపా పాపాలలో న్యాయ వ్యవస్థ ఉద్దేశాలు ఆపాదించారు. ఒక్క మాట మీరే చెప్తారు స్టేట్ గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి సిట్ ని గాని సుప్రీంకోర్టు విశ్వసించినట్లయితే దాన్ని కంటిన్యూ ఆల్రెడీ ఉంది కాబట్టి మీరు కంగారు పడదు. ఆ సిట్ రిపోర్ట్ వచ్చినా మేము ఫర్దర్ చేస్తాం చెప్పలేదు వాళ్ళు. దాన్ని ఉండేది ఇప్పుడు ఒక్క మాట నేను ఇందాకే చెప్పాను, మీరు ఆర్డర్ కాపీ ఒకసారి చదవండి. క్లియర్ కట్ గా ఒక సందర్భోచితం కాకపోయినా ఈ మాటను కూడా నొక్కి ఒక్కానిస్తూ చెప్పింది. ఈ ఆర్డర్ కారణంగా, ఏర్పాటు చేసే బృందం కారణంగా ఇప్పటికే నియమించబడ్డటువంటి స్టేట్ గవర్నమెంట్ సిట్ మీద ఎలాంటి అభిప్రాయం, దురుద్దేశం, వాళ్ళ యొక్క గౌరవాన్ని భంగం కలిగించే విధంగా ఉండబోదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. లడ్డూ కల్తీ వ్యవహారం కేవలం ఒక రాష్ట్ర పరిధికి, ఒక ఆలయానికి సంబంధించిన విషయం కాదు కాబట్టి, కోట్లాది మంది వైడ్ స్ప్రెడ్ ఉంది కాబట్టి సిబిఐ చేత కొంతమంది బృందాన్ని, అదే విధంగా కల్తీ టెక్నికల్ ఈ కల్తీ అనే విషయాన్ని, అడల్టరేషన్ ని ప్రూవ్ చేసేటువంటి అథారిటీ ఎవరికి ఉంది? ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థకు ఉంది కాబట్టి వారిని కూడా చేర్చడం జరిగింది. చాలా దీని ఎందుకు మీకు అనుకూలమని మాట్లాడుకుంటారు. నేను ఒక మాట చెప్తున్నా ప్రసాద్ గారు, గతంలో ఈ వైకాపా చేసిన పాపాలు ఏదైనా ఆర్డర్లు వచ్చినప్పుడు న్యాయ వ్యవస్థకు దురుద్దేశాలు ఆపాదించారు, న్యాయమూర్తులకు కులాన్ని ఆపాదించారు. ఆ రకమైనటువంటి అనుకూలంగా వస్తే చక్కలు గుద్దుకోవడము, ప్రతికూలంగా వస్తే తప్పులు పడడం, ఈ నైజాన్ని ఇప్పటికైనా మార్చుకోండి. తప్పని చెప్పి సుప్రీంకోర్టు మీద న్యాయ వ్యవస్థల పట్ల మీరు స్పందించాల్సినటువంటి తీరుని ఇప్పటికైనా మార్చుకోండి. సార్ మీ పురంధేశ్వర గారు చెప్పారు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఇక్కడ ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు. సుప్రీంకోర్టు ఏదైతే సిట్ వేసిందో దాన్ని ఆహ్వానించాలి. ఇక్కడ ఒక పార్టీకి చెంపదెబ్బ ఇంకో పార్టీకి ఏదో మెప్పు జరిగినట్టుగా కాదండి. ఎవరైతే దీని వెనకాల ఉన్నారో వాళ్ళ పట్ల ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అనేది కోర్టు యొక్క విధానం. సో ఈ క్రమంలోనే ఒక పారదర్శకమైన సిట్టును ఏర్పాటు చేయడం కావచ్చు. సో ఇందులో పార్టీలకు అతీతంగా ఎవరున్నా సరే వాళ్ళని పట్టుకుంటారు, అది మాత్రం తథ్యం. చెప్పండి, ఫైనల్ రిమార్క్స్ చెప్పండి శ్రీనివాస్ గారు. మీరు అన్నమాట నిజమేండి. ఎందుకంటే ఇప్పుడు దాని టెక్నికల్ గా ఎవిడెన్స్ కల్తీ జరిగిందా లేదా నిర్ధారించేటువంటి అనుభవం కలిగినటువంటి సంస్థ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ సభ్యులు ఉండాలి. ఓవరాల్ గా ఇది పరిధి పెద్దది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి సిబిఐ సభ్యులు ఉండాలి. ఇది ఇంతకన్నా ఆహ్వానించడానికి ఏముంది చెప్పండి. పరిధి పెరిగింది కాబట్టి సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది కదా, మళ్ళీ సుప్రీంకోర్టు దాకా దేశ అత్యున్నత న్యాయస్థానం ముందు విచారణ చేపట్టిన తర్వాత మళ్ళీ కూడా ఆంధ్రప్రదేశ్ కు ఒక ప్రాంతానికి పరిమితం చేయడం కరెక్ట్ కాదుగా. మరి మీరు ఎందుకు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు? చేసేప్పుడు మళ్ళీ వ్యవస్థలు మేనేజ్ చేశారని చెప్పి వాళ్ళే అంటారు. గెలిస్తే వ్యవస్థను మేనేజ్ చేశారు, ఓడిపోతే వ్యవస్థను సక్రమంగా పనిచేశారు మళ్ళీ మీరే అంటారు. ఎందుకు వచ్చిన గోల్ సార్? వ్యవస్థలకు ఉద్దేశాలు ఆపాదించకండి. చంద్రబాబు నాయుడుకి ఓవరాల్ గా ఇది మాత్రం ప్రజలకి ఒక మంచి శుభవార్తగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ స్పెషల్ సిట్ ఏదైతే ఇప్పుడు సుప్రీంకోర్టు ద్వారా ఏర్పాటు చేయబడిందో దీని వల్ల మాత్రం ప్రజలందరూ కూడా నిశ్చింతగా వాస్తవాలు బయటకు వస్తాయి అని చెప్పేసి అయితే ఎదురు చూస్తున్నారు. సో ఇది ఇవాళ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు అందరికి ధన్యవాదాలు. ముందుగా ముప్పాల సుబ్బారావు గారు రాజకీయ విశ్లేషకులు మరియు ప్రముఖ అడ్వకేట్, అట్లాగే సామ శ్రీనివాస్ గారు బీజేపీ అధికార ప్రతినిధి, కుమ్మరి కనకారావు గారు వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే సప్తగిరి ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. అందరికీ ధన్యవాదాలు అండి. నమస్కారం. మళ్ళా రేపు.